పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్. ప్రణీత్ ప్రతిపాటి డైరెక్షన్ లో ప్రీతి పగడాల, సరిగమప సింగర్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సింగర్ ఎస్పి చరణ్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, విష్ణు ఓయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటిక్ ఎలిమెంట్స్ ఇన్ రిషన్ సినిమాస్ బ్యానర్స్ పై విజయ్ శేఖర్ అన్ని, సంపత్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాత డి సురేష్ బాబు సమర్పిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకోగా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ఇది నేను చాలా అంటే లైక్ ఇండిపెండెంట్ ఫిల్మ్. కొన్నిసార్లు ఫైర్ అవుతాయి, కొన్నిసార్లు ఫైర్ అవ్వవు. లాడ్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్. సినిమా అనేది అసలు 100 మంది 100 ప్రాబ్లమ్స్ 100 హర్డిల్స్ ఓవర్కమ్ అవుతూ వచ్చి కొన్ని వందల రోజులు చేసే ఒక ప్రాసెస్ ఇది. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ దేర్ ఆల్మోస్ట్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద థియేటర్స్. అండ్ ట్రైలర్ చూసే వరకు నాకు ఆన్ విచ్ సైడ్ ఇట్ విల్ బీ ఫాలోయింగ్, లైక్ యునో ఆర్ దే దేర్ అనే ఒక చిన్న కన్సర్న్ ఉండేది. The moment I saw the trailer, I am super thrilled, and it has all the elements of all the recent blockbusters you have seen. Little Hearts Aina lepothe, and Raju Vitsrambai, she is also part of that project as one of the producers. Ramya, I think the time start ayinattundi. And Patang definitely ga chudagane యూత్ అంటే ఏంటి, కావాల్సినంత ఇన్నసెన్స్ కానీ అది ఇన్నసెన్స్ అని ఒప్పుకోము, కావాల్సినంత కన్ఫ్యూషను కానీ అది కన్ఫ్యూషన్ అని ఒప్పుకోము. సో అవన్నీ కనిపిస్తున్నాయి అక్కడ. అండ్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ ఫ్రెండ్షిప్స్. అండ్ బికాస్ దట్ పతంగ్ స్టార్ట్ అయినప్పుడు 50th బర్త్డే, ఈ ఇయర్ కూడా 50th బర్త్డే. అంతలాగా వీళ్ళు నాకు కొంత కొత్త రక్తాన్ని ఇచ్చేశారు వీళ్ళందరూ. మీ లుక్ చూస్తుంటే మీరు చేయబోయే నెక్స్ట్ సినిమా పేరు రాక్ స్టార్ అనే ఫీలింగ్ ఉంది నాకైతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను దేవకట్ట సార్తో కూడా నేను కలిసి పనిచేశాను రిపబ్లిక్లో. సో ఈ మొత్తంలో ఒక దుర్మార్గుడు ఎవరంటే బండ్రెడ్డి నాని. మధ్యలో ఉన్నాడు, అమాయకంగా అక్కడ ఉంటాడు, దాంకుని ఉంటాడు. అసలు ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్, నేను రకరకాల పరీక్షలు రాసి కలెక్టర్ దాకా వెళ్ళి జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి కష్ట నష్టాలు చూసి సినిమాల్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత గుండె ఆగిపోయినంత పని అయింది. అసలు దీన్ని డీల్ చేయడమే కష్టం. ఈ ఫీల్డ్ని చదువు చాలా ఈజీ, పరీక్షలు రాసేసుకుని పాస్ అయిపోతాం. ఈ అబ్బాయిని చూస్తే అసలు అంటే నువ్వు నాని ఒక అరగంటలో ఒక హెలికాప్టర్ కావాలంటే తెచ్చేద్దాం సార్ అంటాడు. అసలు ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కాదు. నేను ఎక్కువ టైం తీసుకొని చాలామంది ఉన్నారు మాట్లాడడానికి. ఒక్క మాట చెప్తాను, ఏదైనా కూడా ఇందాక సార్ చెప్పినట్టు జంజీ అర్థమవుతుందో కానీ చెప్తాను. ఒక చిన్న చినుకు పైనుంచి కిందకు పడితే ఆ చినుకు ముందు ఏరవుతుంది. సో పతంగ్లో ఆల్ పీస్ మీ అందరికి తెలుసు. అప్పుడే ప్రణీత్, పూజిత్, ప్రణవ్ అండ్ ప్రీతి. సో ఈ ట్రైలర్ కూడా పీనే, ప్రిటీ, సూపర్ ప్రిటీ. చాలా అంటే నేను ముందే చెప్పినట్టు ఇప్పటిదాకా నేను ఏది చూడలే, అంటే ఒక్క షార్ట్ కూడా చూడలే ట్రైలర్ది. వద్దని ఇప్పుడు చూసి మైండ్ బ్లో అయిపోయింది. నేను ఏం మాట్లాడాలా అన్నీ ఆలోచించుకుందంటే ఎగిరిపోయింది నా మైండ్లో నుంచి. వదెన్ ఒక్కటైతే చెప్పాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మీరు 4-5 షార్ట్స్ చూసారు కదా ట్రైలర్లో, కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ షార్ట్స్. అయితే ఇది చేసిన వాళ్ళు యుఎస్ వాళ్ళు కాదు, ఆస్ట్రేలియా వాళ్ళు కాదు, ముంబై వాళ్ళు కాదు, చెన్నై వాళ్ళు కాదు, ఎవరు కాదు, మన తెలుగు వాళ్ళు. విజయవాడలో ఒకడు కొత్త డెబ్యూటెంట్ దట్ గై, ఆయన స్టార్ట్ చేసిండు. అది నేను మా సాయన్న డీనెక్లో పనిచేస్తాడు, అది తోప్ కంపెనీ, విఎఫ్ఎక్స్ కంపెనీ. సో నేను మా సాయన్నకి చెప్పిన, సాయన్న మా ట్రైలర్ వస్తుంది, 4-5 షార్ట్లు ఉంటాయి చూడు, మీ డీనెక్కి కాంపిటీషన్ ఇస్తుందని. సో అంత అమేజింగ్. లాస్ట్ 30 minutes బ్యూటిఫుల్ ఉంటుంది కైట్ ఫ్లయింగ్. ఇక మనం ఫుల్ గర్వంగా చెప్పుకోవాలి, దట్ ఈస్ దిస్ తెలుగు ఫిలిం, హైదరాబాదీ ఫిలిం మనం కొట్టినాం. అంటే దిస్ ఇస్ నాట్ ఎ జోక్. 3 years మేము అందరం, ఎవ్రీవన్, యాక్టర్స్, టెక్నీషియన్స్, ఎవ్రీవన్, వీఆర్ ఆల్ ఆన్ పతంగ్. ఎవరు అసలు సినిమా వేయలే 3 ఏళ్ళు, పతంగ్ మీదనే ఉండే. అది ఎంత ఏమో, ఐ డోంట్ నో హౌ స్టూపిడ్ దట్ కాల్ ఇస్. సో ఫస్ట్ థ్యాంక్ యూ, ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి నన్ను నమ్మినందుకు, అది థ్యాంక్ యూ. సెకండ్ థ్యాంక్ యూ ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా కూడా పతంగ్ గురించి, ఈ సినిమా గురించి వాళ్ళు వినలేదు, దూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. లేదు ఇది ఇలానే ఉండాలి ఈ సినిమా, దీనికి ఇదే ఇవ్వాలి అని పట్టుబట్టుకున్నారు వాళ్ళు. సో అందుకే ఇంత చూస్తారు కదా లాస్ట్ కైట్ షాట్స్ ఎలా ఉన్నాయో.
ఆ విఎఫ్ఎక్స్ చాలా కష్టపడి చేయడం, చాలా ఈజీ కాదు అది. సో చాలా కష్టపడి చేసింది అది మన తెలుగు వాళ్ళతోనే. సో ఆల్ దాట్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, అన్డౌటెడ్లీ క్రెడిట్ గోస్ టు దెమ్. సో ఆ రకంగా మాది పెద్ద సినిమా. సో థ్యాంక్ యూ. సెకండ్ ఇంకో పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. అదెవరికంటే మా అమ్మ నాన్న వాళ్ళకి, అమ్మ నాన్న చెల్లి. హలో, అమ్మ నాన్న చెల్లి వాళ్ళకి అన్డౌటెడ్లీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు 25 years, జాబ్ లేదు, ఏం లేదు. చాలామంది మా ఫ్యామిలీలో ఇప్పుడు సినిమాలు యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఫ్లయింగ్ అనేది మనం చిన్నప్పటి నుంచి నేకెడ్ అయితే ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాం. పర్సెంట్ ఆల్సో టు గివ్ ఇట్ ఎ రియలిస్టిక్ సినిమాటిక్ ఫీల్ చించడం ఇట్ సెల్ఫ్ ఇస్ ఐ థింక్ వీ విల్ ఆల్వేస్ విన్. సినిమా విల్ విన్ మోర్ దెన్ ఎనీథింగ్. థ్యాంక్ యూ.